చూడగానే నోట్లో నీళ్ళూరిపోయే గోధుమ పిండి బాదుషాలు. ఏంటి గోధుమ పిండితోటి కూడా బాదుషాలు చేయొచ్చా అని మీలో చాలా మందికి డౌట్ వచ్చి ఉంటుంది. గోధుమ పిండితోటి కూడా బాదుషాలు చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మైదా పిండితో చేసిన వాటికన్నా కూడా చాలా బాగుంటాయి. మరి సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇలా 1 టేబుల్ స్పూన్ పెరుగులోకి చిటికెడు బేకింగ్ సోడా, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసి చక్కగా నురగొచ్చేట్టు కలిపేసుకుని ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసేసి అంతా కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత కరిగించుకుని గోరువెచ్చగా ఉన్న నెయ్యిని 1/4 కప్పు వరకు యాడ్ చేసుకుని చక్కగా ఇందులోకి బాగా మిక్స్ అయ్యేట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పిండిని మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఏ కప్పు తోటి అయితే పిండిని మెజర్ చేసుకున్నామో అదే కప్పు తోటి 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు పోసేసుకుని లేత తీగ పాకం రానివ్వాలి. పాకం ఉడికే లోపు రెడీ చేసుకున్న పిండితోటి ఇలా చిన్న చిన్న బాదుషాలు చేసుకోవాలి. బాదుషా సైజ్ చిన్నగా ఉంటేనే పిండి లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుందండి. నెక్స్ట్ ఇలా చక్కెర కరిగిపోయిన తర్వాత ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ